రాజులు రెండవ గ్రంథము 11వ అధ్యాయము. అతల్య పరిపాలనా కాలము నుండి ఎలీషా మరణము వరకు. అతల్య రాణి. అహస్యా తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులనందరినీ చంపించెను. అహస్యా కుమారుడు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండెడి వారే కాని యెహోరాము కూతురును అహస్యా చెల్లెలును నగు యెహోషబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయమునందలి పడుక గదిలో దాచించెను. అతల్య కంటబడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతల్య పరిపాలనా కాలమున 6 ఏండ్ల వరకు యెహోషబ బాలుని దేవాలయముననే దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను ప్రాసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారిచే ప్రమాణము చేయించెను. అటు పిమ్మట అహస్యా కుమారుడగు యోవాషును వారికి చూపించెను. అతడు వారితో, మీరు విశ్రాంతి దినమున ప్రాసాదమునకు కావలి కాయుటకు వచ్చినప్పుడు మీలో 3వ వంతు మాత్రము సౌధమునకు గస్తీ కాయుడు, మిగిలిన 2 వంతులు దేవాలయము వద్ద కావలి కాయుడు. ఈ 2 వంతుల వారు ఆయుధములను తాల్చి రాజును సంరక్షింపవలయును. అతడు ఎటుపోయినా మీరును అటు పోవలయును. మీ మీదికి వచ్చు వారినందరినీ చంపివేయుడు అని చెప్పెను. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొని సైనికులను కావలి ప్రారంభించు సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయములో ఉంచిన దావీదు రాజు బల్లెములను కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములయందు కాపుండిరి. అంతటా యెహోయాదా రాజకుమారుని కొలువుగాండ్ర ఎదుటికి కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయువని అరచెరి. ఆ నినాదములు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగయుండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున క్రొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను. రాజోద్యోగులు బాకాల నూదువారు అతని చుట్టూ గుమికూడి ఉండిరి. సామాన్య జనులందరూ బాకాల నూది నినాదములు చేయుచుండిరి. అతల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరచెను. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలికి కొనిపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రాసాదమునకు కొనిపోయి అచట వధించిరి. యెహోయాదా ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి. వారు ప్రభువు ప్రజలుగా మణుదురని దాని భావము. అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను. తరువాత ప్రజలు బాలు దేవాలయమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దానిలోని పీఠములను విగ్రహములను పగలగొట్టిరి. ఆ దేవాలయపు పూజారియగు మత్తానును పీఠము ముందే వధించిరి. యెహోయాదా దేవాలయము చెంత సైన్యమును కాపుంచెను. అటు తరువాత అతడు రాజోద్యోగులు, సేనాపతుల, ప్రాసాద రక్షకులు, సామాన్య ప్రజలను రాజును ప్రదక్షిణముతో ప్రాసాదమునకు కొనిపోయిరి. రాజు కావలి భటుల ద్వారము వెంట పోయి ప్రాసాదము ప్రవేశించి
సింహాసనముపై ఆసీనుడయ్యెను. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకు ముందే అతల్యాను ప్రాసాదమున వధించిరి కదా. యోవాషు 7 ఏండ్లు ఈడున యూదా మండలమునకు రాజయ్యెను. 12వ అధ్యాయము. యూదానందు యోవాషు పరిపాలనము. ఇశ్రాయేలు మండలమున యెహూ పరిపాలనా కాలము 7వ ఏట యోవాషు యూదా రాష్ట్రమునకు పాలకుడై 40 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి బేర్షెబా నగరమునకు చెందిన సిబ్యా. ఆ రాజు యెహోయాదా ఉపదేశమునకు బద్ధుడై తన జీవిత కాలమంతయు ధర్మబద్ధముగా నడిచి యావేకు ఇష్టుడయ్యెను. అయినను అతడు కొండల మీది పూజా మందిరములను నిర్మూలింపలేదు. ప్రజలు ఆ మందిరములలో బలులర్పించి సాంబ్రాణి పొగ వేయుచునే ఉండిరి. యోవాషు యాజకులను పిలిపించి దేవాలయమున భక్తులు బలులర్పించినప్పుడు సమర్పించుకుని సొమ్మును తలపన్నుగాను విరాళముగాను సమర్పించుకుని సొమ్మును అట్టిపెట్టవలయునని ఆజ్ఞాపించెను. ప్రతి యాజకుడును తాను కైంకర్యము చేయనప్పుడు భక్తులు సమర్పించిన డబ్బును జాగ్రత్తగా జమకట్టి ఆ సొమ్మును దేవాలయము మరమ్మత్తులకు వాడవలయునని ఆజ్ఞ ఇచ్చెను. కాని యోవాషు పరిపాలనా కాలము 23వ ఏటి వరకును యాజకులు గుడి మరమ్మత్తులకు పూనుకోరైరి. కనుక అతడు యెహోయాదాను ఇతర యాజకులను పిలిపించి, మీరు మందిరమును బాగు చేయుటకు పూనుకొనరైతిరేలా, ఇక మీదట దేవాలయమునకు వచ్చు సొమ్మును మీరు ముట్టుకొనరాదు. ఆ ఆదాయముతో దేవాలయమును బాగు చేయింతుమని చెప్పెను. కనుక యాజకులు బలి అర్పణమునకు వచ్చు సొమ్మును ముట్టుకోకుండుటకు సమ్మతించిరి. గుడి మరమ్మత్తులు తమ పని కాదనియు తెలియజేసిరి. అంతటా యెహోయాదా పెద్ద పెట్టెను కొనివచ్చి దాని మూతకు కన్నము తొలిపించి దేవాలయ ప్రాంగణమునకు కుడి ప్రక్కన పీఠము చెంత దానినించెను. దేవాలయ ద్వారము వద్ద నుండి యాజకులు భక్తులు కొనివచ్చిన సొమ్మునంతటిని ఆ పెట్టెలో వేసడివారు. పెట్టె నిండగని రాజలేఖకుడు ప్రధాన కార్యదర్శి వచ్చి నాణెములను లెక్కించి సంచులు కట్టడివారు. రాబడినంతటిని లేఖన గ్రంథములలో లిఖించిన పిమ్మట ఆ సొమ్మును దేవాలయం మరమ్మతులు చేయించు వారికి ముట్ట చెప్పిడివారు. వారు దానిని దేవాలయముల పనిచేయు వడ్రంగులకు, తాపీ పనివారికి, రాళ్ళు చెక్కువారికి చెల్లించడివారు. కలపను రాళ్లను కొనుటకును ఇతరములకు మరమ్మత్తు ఖర్చులకును ఆ సొమ్ముని వినియోగించడివారు. కాని వెండి గిన్నెలు, పాత్రలు, బాకాలు, దీపముల పనిముట్లు చేయించుటకు గాని మరి ఏ ఇతరములైన వెండి బంగారు పాత్రములను తయారు చేయుటకు గాని ఆ ద్రవ్యములు వాడేడివారు కారు. మరమ్మత్తులకు సంబంధించిన పనివారికిని వస్తు సామాగ్రికిని మాత్రమే ఆ సొమ్మును వాడిరి. మరమ్మత్తులు చూచుకొను అధికారులు మిగులు చిత్తశుద్ధి కలవారు కనుక వారి నుండి లెక్కలడగవలసిన అవసరము కలుగదయ్యెను. భక్తులు దోష పరిహార బలులకు గాని పాప పరిహార బలులకు గాని సమర్పించిన సొమ్మును ఆ పెట్టెలో వేసడివారు కారు. ఆ డబ్బును యాజకులే తీసుకొనడివారు. ఆ కాలమున సిరియారాజు హసాయేలు గాతును ముట్టడించి పట్టుకొనెను. అతడు యెరూషలేమును కూడా ఆక్రమింపగోరెను. యోవాషు రాజు, యెహోషాపాతు, యెహోరాము, అహస్యా మొదలగు తన పూర్వులు దేవాలయమునకు సమర్పించిన కానుకలను, తాను స్వయముగా అర్పించిన కానుకలను, దేవాలయమున ప్రాసాద భాండాగారములందున్న బంగారమును గైకొని హసాయేలునకు కానుకగా పంపెను. ఆ బహుమతులను స్వీకరించి హసాయేలు యెరూషలేమును ముట్టడింపక వెడలిపోయెను. యోవాషు చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున
లిఖింపబడి ఉన్నవి. యోవాషు ఉద్యోగులు అతని మీద కుట్ర పన్నిరి. షిమాతు కుమారుడు యోసాకారు, షోమేరు కుమారుడు యెహోషాబాదు, వాని సేవకులు అతనిని చంపిరి. యెరూషలేమునకు తూర్పున పల్లమును పూడ్చి మిల్లో కట్టిన తావున సిల్లాకు పోవు త్రోవ పక్కన రాజును హత్య చేసిరి. అతనిని దావీదు నగరమున రాజ సమాధులలో పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు అమస్యా రాజయ్యను. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము. సమరయ మహిళలు. బాషాను గోవుల వలె బలిసియున్న సమరయ మహిళలారా వినుడు. మీరు దుర్బలులను బాధించి దరిద్రులను పీడించుచున్నారు. మద్యము తెండని మీ భర్తలను వేధించుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభువు తన పావిత్ర్యము మీదుగా బాస చేసెను. శత్రువులు మీకు కొక్కెములు తగిలించి మిమ్ము లాక్కొని పోవు రోజులు వచ్చును. మీరెల్లరూ గాలమున చిక్కిన చేపల వంటి వారగుదురు. మిమ్ము చేరువలోని ప్రాకారపు కంత యొద్దకు ఈడ్చుకొని పోయి హార్మోను మార్గమున మీరు పడవేయబడుదురు. ఇది ప్రభువు వాక్కు. ఇశ్రాయేలీయుల మొండితనము వారికి శిక్ష. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, బేతేలునకు వెళ్ళి పాపము చేయుడు. గిల్గాలునకు పోయి మీ శక్తి కొలది పాపము కట్టుకొనుడు. ప్రతి ఉదయము జంతు బలులు అర్పింపుడు. ప్రతి 3వ రోజు 10వ వంతు పంటను అర్పింపుడు. వెళ్ళి కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి రొట్టె నర్పింపుడు. మీ స్వేచ్ఛార్పణములను కూర్చి గొప్పలు చెప్పుకొనుడు. ఇట్లు చేయుట మీకిష్టము కదా? నేను మీ నగరములన్నిటిలో మీకు దంతశుద్ధి కలుగ చేసి తినుటకు మీ స్థలములన్నిటిలో ఆహారము లేకుండా చేసినను మీరు నా చెంతకు మరలి రాలేదు. మీ పంటలకు ముందు 3 నెలలు వానలు కావలసి వచ్చినప్పుడు నేను వాని నాపివేసి తిని మీ నగరములలో ఒక దానిపై వాన కురిపించి మరి ఒక దానిపై కురిపింపనైతిని. మీ పొలములలో ఒక దానిపై వర్షము పడి మరి ఒక దానిపై పడనందున అది ఎండిపోవును. దప్పిక వలన చాలా నగరముల ప్రజలు నీటి కొరకు మరి ఒక నగరమునకు ఎగబడిరి. కాని అచ్చటను వారికి వలసినంత నీరు దొరకదయ్యను. అయినను మీరు నా చెంతకు తిరిగి రారైతిరి. నేను వేడి గాలులు పంపి మీ పైరులను మార్చివేసి తిని మిడతలు మీ తోటలను, ద్రాక్షలను, అత్తి చెట్లను, ఓలివు చెట్లను మృంగివేసెను. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఐగుప్తీయులకు వలె మీకును అంటురోగము కలిగించి తిని మీ యువకులను పోరున చంపి తిని మీ గుర్రములను నాశనము చేసి తిని మీ శిబిరములలోని శవములు వ్యాపింపచేయు దుర్గంధము మీ ముక్కు పుటములు భరింపజాలవయ్యను. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. సోదోము గొమొరా ప్రజలను వలె మీలో కొందరిని చంపి తిని నిప్పు మంటలలో నుండి తీసిన కర్ర వలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఇది ప్రభువు వాక్కు. కావున ఇశ్రాయేలీయులారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు. దేవుడే పర్వతములను చేసెను, వాయువులను కలిగించెను. ఆయన తన ఆలోచనలను నరులకు ఎరిగించును. పగటిని రేయిగా మార్చును. ఉన్నత స్థలములపై నడయాడును. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడని ఆయనకు పేరు. 5వ అధ్యాయము. శోకగీతము. ఇశ్రాయేలీయులారా,
నేను మీ మీద పాడబోవు ఈ శోక గీతమును ఆలింపుడు. ఇశ్రాయేలు కన్య నేల కొరిగినది, ఇక పైకి లేవలేదు. ఆమె ఒంటరిగా నేలపై పడి ఉన్నది, లేవనెత్తు వారెవ్వరూ లేరు. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు నగరములలో ఒకటి 1000 మందిని పోరుకు పంపగా 100 మంది మాత్రమే తిరిగి వత్తురు. మరి ఒకటి 100 పంపగా 10 మంది మాత్రమే తిరిగి వత్తురు. ప్రభువు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా చెంతకు రండు, జీవమును బడయుడు. మీరు నన్ను ఆరాధించుటకు బేర్షబా వెళ్ళకుడు, బేతేలున నన్ను వెదకకుడు, అది శూన్యమగును. గిల్గాలునకు పోవలదు, ఆ పురవాసులకు ప్రవాసము తప్పదు. మీరు ప్రభువు వద్దకు రండు, జీవము బడయుడు. లేదేని ఆయన ఇశ్రాయేలీయులపై అగ్నివలె దిగివచ్చును. ఆ అగ్ని బేతేలు పౌరులను దహించును, దానినెవ్వడు ఆర్పజాలడు. న్యాయమును తారుమారు చేసి నీతిని మంటగలపు వారలారా, ప్రభు సప్తర్షి మండలమును మృగశీర్షను చేసెను. ఆయన రేయిని పగటిగను, పగటిని రేయిగను మార్చును. సాగర జలములను తన చెంతకు పిలిచి నేలపై క్రొమ్మరించును. ప్రభువని ఆయనకు పేరు. ఆయన బలశాలులను వారి కోటలను కూల్చివేయును. బెదరింపులు. ప్రజలారా, న్యాయస్థానమున అన్యాయము నెదిరించి యథార్థము చెప్పు వానిని మీరు అసహించుకొనుచున్నారు. మీరు పేదలను పీడించి వారి ధాన్యము దోచుకుంటిరి. కావున చెక్కిన రాళ్లతో మీరే స్వయముగా నిర్మించుకొనిన భవనములలో మీరు వసింపజాలరు. మీరే స్వయముగా నాటుకొనిన సుందరమైన ద్రాక్ష తోటల ద్రాక్షారసమును మీరు పానము చేయచాలరు. మీ పాపములు ఘోరమైనవి, మీ దోషములు అసంఖ్యాకములు. మీరు సజ్జనులను హింసించుచున్నారు, లంచాలు పట్టుచున్నారు, పేదలకు న్యాయము జరగనీయకున్నారు. ఇట్టి దుష్ట కాలమున నోరెత్తకుండుటయే మేలని వివేకవంతులు భావించుచున్నారు. ఉపదేశము. చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు, అప్పుడు మీరు జీవము పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకొనినట్లుగా మీకు తోడుగా నుండును. చెడ్డను ఏవగించుకొని మంచిని చేపట్టుడు. న్యాయస్థానములలో న్యాయము నెగ్గునట్లు చూడుడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు యోసేపు సంతతిలో మిగిలి ఉన్న వారిని కరుణింపవచ్చును. రానున్న శిక్ష. కావున సర్వశక్తిమంతుడు మహోన్నతుడు ప్రభువైన దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రజలు పురవీధులలో శోకించుచు విలపింతురు. డబ్బు పుచ్చుకొని విలపించు వారితో పాటు రైతులను కూడా ఏడ్చుటకు పిలుతురు. ద్రాక్ష తోటలందెల్లా జనులు దుఃఖింతురు. నేను మీ మధ్య గుండా పోబోవుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు దినము. ప్రభువు దినము కొరకు కాచుకుని ఉన్న వారికి అనర్థము తప్పదు. ఆ దినము మీకేమి మేలు చేయును? అది మీకు అంధకార దినమగును, ప్రకాశ దినము కాదు. ఆ రోజు సింగమును తప్పించుకునిన వాడు ఎలుగుబంటి వాత పడినట్లుండును, లేదా ఇల్లు చేరుకునిన వాడు గోడపై చేయి పెట్టగా పాము కరిచినట్లుండును. ప్రభువు దినము అంధకారమునే కాని ప్రకాశమును కొనిరాదు. అది తమోమయముగా ఉండును కాని జ్యోతిర్మయముగా ఉండదు. కర్మకాండ నిరసనము.
ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులను నేను అసహించుకొందును. మీరు నాకు దహన బలులు, ధాన్య బలులు అర్పించినచో నేను వానిని అంగీకరింపను. క్రొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. మీ తంత్రి వాద్యముల నాదమును నేనాలింపను. వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఇశ్రాయేలీయులారా, ఎడారి కాలము 40 ఏండ్ల పొడవునా మీరు నాకు బలులు నైవేద్యములు అర్పించితిరా? మీరిప్పుడు మీ రాజదైవమైన సక్కూతు విగ్రహమును, మీ నక్షత్ర దైవమైన కైవాను ప్రతిమను సేవించుచున్నారు కాన, నేను మిమ్ము దమస్కుకు ఆవలనున్న దేశముకు ప్రవాసులనుగా కొనిపోయినప్పుడు మీరు ఆ విగ్రహములను కూడా మీతో మోసుకొని పోవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయనకు పేరు. 6వ అధ్యాయము. భోగప్రియులకు వినాశనము తప్పదు. సియోనున సుఖజీవనము గడుపు వారికి, సమరయాయందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి, ఇశ్రాయేలు మహాజాతిలో ప్రముఖులనబడు వారికి, ఇశ్రాయేలీయులకు ఆలోచన చెప్పు వారికి అనర్థము తప్పదు. మీరు కల్నే పట్టణమునకు వెళ్ళి పరిశీలింపుడు. అచ్చటి నుండి హమాతు మహానగరమునకు పొండు. అచ్చటి నుండి ఫిలిస్తీయులదైన గాతునకు దిగిపొండు. అవి యోధా ఇశ్రాయేలు రాజ్యముల కంటే మెరుగైనవా? అవి మీకంటే ఎక్కువ వైశాల్యము కల రాజ్యములా? మీరు వినాశ దినము దూరముగా ఉన్నదనుకొనుచున్నారు, కానీ మీ చర్యల వలన ఆ రోజు దాపులోనికే వచ్చినది. దంతము పొదిగిన మంచాలపై పరుండి, సుఖాసనములపై ఆనుకొని కూర్చుండి, లేగ దూడల గొర్రెపిల్లల మాంసము మెక్కు మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రి వాద్యము మీటుచు గానము చేయుచున్నారు. పానపాత్రముల నిండా ద్రాక్షారసము త్రాగి మేలైన పరిమళ తైలములు పూసుకొనుచున్నారు. కాని ఇశ్రాయేలు వినాశనమును గూర్చి విచారించుటలేదు. కావున మీరు ప్రవాసమునకు పోవు వారిలో మొదటి వారు అగుదురు. మీ విందులు వినోదములు ముగిసిపోవును. ఘోరమైన శిక్ష. ఇశ్రాయేలీయుల పొగరు నాకు నచ్చదు. వారి మేడలను నేను అసహించుకొందును. వారి నగరమును దానిలోని సమస్త వస్తువులను శత్రువులకు అప్పగింతునని సర్వోన్నతుడు ప్రభువైన దేవుడు శపథము చేసెను. ఒక కుటుంబమున 10 మంది మిగిలియుందురేని వారెల్లరూ చత్తురు. చచ్చిన వానిని పాతిపెట్టు బాధ్యత గల బంధువు మృతుని శవమును ఇంటి నుండి బయటికి కొనుక్కోవును. అతడు ఇంటిలోనున్న వానిని, నీతో ఇంకెవరైనా ఉన్నారా అని అడుగగా అతడు లేడని చెప్పును. అప్పుడు ఆ బంధువు, మౌనముగా ఉండుము, మనము ప్రభువు పేరు కూడా ఎత్తరాదనను. ప్రభువు ఆజ్ఞ ఇయ్యగానే పెద్ద ఇండ్లు చిన్న ఇండ్లు కూడా కూలిపోవును. గుర్రములు బండల మీద స్వారీ చేయున, ఎద్దులతో సముద్రమును దున్నుదురా? అయినను మీరు న్యాయమును విషముగా మార్చిరి, ధర్మమును అధర్మము చేసిరి. మీరు లోదేబారును పట్టుకొంటిమని గొప్పలు చెప్పుకొనుచున్నారు. బలముతో కర్నాయీమును గెలిచితిమని గర్వించుచున్నారు. కాని సర్వోన్నతుడు యావే దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ దేశమును ఆక్రమించుటకు నేను పరజాతి సైన్యమును పంపుదును. ఉత్తరమున హమాతు కనుమ నుండి దక్షిణమున అరబా నది వరకును కూడా ఆ దండు మిమ్ము
పీడించి పిప్పి చేయును. 122వ కీర్తన. యెరూషలేమునకు శుభము. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తెగలు, ప్రభువు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభువు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములర్పించును. ఇచ్చట న్యాయసింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాసనములు నెలకొనియున్నవి. యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్థింపుడు. నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రాకారములలో శాంతి నెలకొనుగాక. నీ ప్రాసాదములు సురక్షితముగా ఉండునుగాక. నా మిత్రులు, బంధువుల కొరకు నేను యెరూషలేముతో నీకు శాంతి కల్గునుగాక అని పల్కుదును. మన ప్రభువైన దేవుని మందిరము కొరకు నేను నీకు అభ్యుదయము కలగవలెనని ప్రార్థింతును.